a to the power of n minus b to the power of n is equal to a minus b into k. We have to prove that a to the power of n minus b to the power of n is equal to k అని చూపిస్తే కనుక సరిపోయి. అదే రాయండి. We have to prove that a to the power of n minus b to the power of n is equal to a minus b into k. ఇంతేనా? సరే, ఇప్పుడు a to the power of n minus b to the power of n ను a minus b అని a minus b into k అని నిరూపిస్తే సరిపోతుంది. సరే, a to the power of n minus b to the power of n ఇక్కడ అంటే దేన్ని యూజ్ చేసి మనం a to the power a minus b into k అని ప్రూవ్ చేయాలా? బైనామియల్ థియరం యూజ్ చేయాలి. ద్విపద సిద్ధాంతము బైనామియల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ లో ఏముంది? ఈ ఫ్యాక్టర్ కానీ డివిజబుల్ కానీ అంటున్నాడంటే ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ టర్మును సమ్ ఆఫ్ టూ టర్మ్స్ గా కానీ డిఫరెన్స్ ఆఫ్ టూ టర్మ్స్ గా కానీ నువ్వు స్ప్లిట్ చేసుకో, విడదీసి రాసుకో. సపోజ్ ఇప్పుడు 9 to the power of n ఉంది అనుకున్నాం ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్ గా 1 + 8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 అని రాస్తామా? ఆ ఫ్యాక్టర్ గా దేన్ని బయట పడేయాలో దాన్ని సెకండ్ టర్మ్ గా రాసుకుంటాం. 1 + 8 ఇంత ముందు చెప్పినాం, ఇది మనం డివిజబుల్ అని చెప్పినాం. అవే ప్రాబ్లమ్స్. అర్థమైందా? ఇక్కడ నెంబర్ కాబట్టి సులభంగా మనం స్ప్లిట్ చేసుకోగలిగినాం, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ గా రాగలిగినాం. ఇక్కడ a to the power of n అంటున్నాడు ఫస్ట్ టర్మ్. ఈ a to the power of n ను టూ టర్మ్స్ గా నువ్వు స్ప్లిట్ చేసుకోవాలంటే ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు? ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కదా, మనం ఏమని ఫ్యాక్టర్ గా దీని నుంచి ఏం బయటపడాలా? a మైనస్ b బయటపడాలా, అంతేనా? దీని నుంచి దీన్ని ఏం లాగాల మనం బయటికి? a మైనస్ b లాగాల. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ను బైనామియల్ థియరం అప్లై చేయాలంటే సమ్ ఆఫ్ టూ టర్మ్స్ గా కానీ డిఫరెన్స్ ఆఫ్ టూ టర్మ్స్ గా కానీ స్ప్లిట్ చేసుకోవాలి. ఆ స్ప్లిట్ చేసుకోవడానికి ఏ విధంగా అంటే దేన్ని యాడ్ చేసుకుంటావు? దీనికి a కు b ని యాడ్ చేయి, ఎంతైతే యాడ్ చేస్తున్నావో అంత సబ్ట్రాక్ట్ చేయి. ప్లస్ b మైనస్ b క్యాన్సల్ చేయి. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ గెట్స్ క్యాన్సల్. సేమ్ a to the power of n వాల్యూ మారుతుంది. కాబట్టి మ్యాథమెటికల్ కరెక్ట్ మనం చేసింది. ఏం సార్ బీని ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే మనం a మైనస్ b ఇస్ ఫ్యాక్టర్ అని నిరూపించాలి కాబట్టి బీని యాడ్ చేసుకుంటున్నాం. మైనస్